ఇది నా ఇలాకా, మునుగోడు ప్రజలంతా నా చుట్టం, ఇక్కడ నేను చెప్పిందే చట్టం, కాదంటే ఎవరిని వదిలిపెట్టం అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. లిక్కర్ పాలసీని తప్పుపడుతున్నారు ఆయన. టెండర్లు వేసే వాళ్ళకైతే వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా వైన్ షాపులకు టెండర్లు వేసేవారికి కొత్త రూల్స్ పెట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలని హుకుం జారీ చేశారు. కొత్తగా టెండర్లు వేసేవాళ్లు ఈ షరతులు పాటిస్తామంటేనే టెండర్లు వేయమనాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. టెండర్లు వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్లు వేయదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు, అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేమని చెప్పినాం. అలౌ చేయాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్టెంట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. వైన్ షాపుల దగ్గర పర్మిట్ రూమ్లు ఉండొద్దన్నారు రాజగోపాల్ రెడ్డి. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. అసలు రాష్ట్ర లిక్కర్ పాలసీనే సరికాదంటున్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబు చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను తప్పకుండా. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కొత్త రాజ్యాంగం తెచ్చారంటూ ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలోని ఆయన ప్రత్యర్థులు.